హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పూరీ కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తానండి. బంగాళదుంప అండి ఒకటి పెద్దది, టమాటా, కొంచెం క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మీకు టేస్టీగా ఎలా తయారు చేయాలో చెప్తానండి. జీలకర్ర వేసుకున్నామండి, కరివేపాకు, ఆనియన్ వేసుకుందామండి, క్యారెట్ కూడా, పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. మొత్తం కలిసేటట్టు ఫ్రై చేసుకుందామండి. చిన్న పసుపు వేసుకుందామండి. మీకు సింపుల్గా నీట్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. టమాటా వేసుకుందానండి. ఆల్రెడీ నేను బంగాళదుంప కొంచెం లైట్గా ఉడికించి పెట్టుకున్నానండి. ఒక స్పూను బంగాళదుంప ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులో వేసుకొని ఎక్కువ ఉడక అవసరం లేదండి, ఆల్రెడీ ఉడికింది కాబట్టి కొంచెం లైట్గా ఉడికితే చాలండి. కొంచెం గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. శనగపిండి ఆల్రెడీ ఒక స్పూను వాటర్లో కలిపి పెట్టుకున్నానండి. నేను దగ్గరికి వస్తుందండి, ఆల్రెడీ అయిపోయింది. టేస్టీగా, చాలా సింపుల్గా, నీట్గా, చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.